హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహు ఇండియన్ వ్లాగర్. స్వీట్ షాప్లో దొరికే కాలా జామున్ చాలా మందికి ఇష్టం కదా అండి. సో ఇంట్లోనే చాలా చేసుకుందాం తక్కువ మనీలో, అది కూడా సో బడ్జెట్లో చేసుకొని హెల్తీగా ఉంటూ మంచిగా తిందామండి. సో 3-4 ఇంగ్రీడియంట్స్తో కంప్లీట్ అవుతుంది రెసిపీ. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఏదైనా ఎంటీఆర్ లేదా ప్రియా ఏదైనా కంపెనీది జామున్ గులాబ్ జామున్ ప్యాకెట్ తెచ్చుకొని బౌల్లో వేసి అందులో కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇందులో మిల్క్తోనే మిక్స్ చేయాలండి. ఇది అసలు వాటర్ యూస్ చేయొద్దు. అండ్ క్రీమ్ ఉంటే నేను కొంచెం మిల్క్లో మీద ఉన్న క్రీమ్ నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను, సో అది కూడా యాడ్ చేశాను. లేదా నెయ్యి ఉంటే నెయ్యి అయినా వేయండి, దాంతో డో మొత్తం సాఫ్ట్ అవుతుంది. సో అలా మంచిగా అయిన తర్వాత ఒక 15 minutes అలా పెట్టేయండి. తర్వాత ఇలా నేను హ్యాండ్స్తో ఎలా అయితే చూపిస్తున్నానో వీడియో అలా మంచిగా షేప్ ఇవ్వండి. సో కాలా జామున్ అనేది బ్లాక్ కలర్లోనే ఉంటుంది. సో మంచిగా ఫ్రై చేయాలి అండ్ ఇలాగనే చేయండి. అండ్ రౌండ్ కలర్లో ఉండదండి. సో నేను ఎలా అయితే చూపిస్తున్నానో అదే షేప్, లేదా మీకు వేరే ఏదైనా షేప్ కావాలంటే ఆ షేప్లో అయినా కూడా చేసుకోవచ్చు. సో అలా మంచిగా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత మంచిగా కొన్ని ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చేంత కాదండి, ఇంకా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా కుక్ చేసుకోండి, లేకపోతే పైన మొత్తం బ్లాక్ అయిపోతాయి, లోపల కుక్ అవ్వదండి. సో లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సిరప్స్ రెడీ చేసుకుందాము. సో దానికి ఒక 1 గ్లాస్ ఎక్కువనే తీసుకోండి. 1.5 గ్లాస్ వాటర్కి 1 గ్లాస్ షుగర్ యాడ్ చేయండి. లేదు మీకు ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే 1.5 గ్లాస్కి 1.5 వాటర్ అండ్ షుగర్ ఈక్వల్గా తీసుకోండి. సో మంచిగా కొంచెం లిటిల్ బిట్ ఫుడ్ కలర్ యాడ్ చేసి అండ్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసి షుగర్ మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు వెంటనే ఆ షుగర్ సిరప్లో హాట్ ఉన్నప్పుడే ఫ్రై చేసుకున్న కాలా జామున్ యాడ్ చేసి ఒక 15 minutes సైడ్ పెట్టేయండి. సో ఆఫ్టర్ 15 minutes రెడీ అండి, ఇప్పుడు తినేయచ్చు. ఇప్పుడు మంచిగా ఫ్లేవర్ మొత్తం ఆ షుగర్ సిరప్ మొత్తం ఆ కాలా జామున్లో వెళ్ళిపోవాలి, అందుకే సోక్ అవ్వాలి కదా. సో అందుకే ఒక 15 minutes సైడ్ పెట్టాలి అన్నాను. సో అంతే అండి, పిస్తాచియోతో గార్నిష్ చేసుకొని తినేయండి. ఎంత క్విక్గా అయిపోయిందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. సింపుల్ రెసిపీ అండి, ఇది ఫాస్ట్గా అయిపోతుంది. కుకింగ్ రాని వాళ్ళు కూడా చేయొచ్చండి. ఇది ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేసినా సరే చేయండి, లేదా ఎవరైనా గెస్ట్ వస్తే ఫాస్ట్గా ఏం చేయాలి అనేటప్పుడు ఇలా కాలా జామున్ చేసి ఇవ్వండి, ఎప్పటికప్పుడు గులాబ్ జామున్ కాకుండా. ప్లీజ్ మస్ట్ ట్రై దిస్ కాలా జామున్ రెసిపీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఆల్సో సబ్స్క్రైబ్ మై ఛానల్.